వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను సోనియా. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. దాళ్లు రోజు రోజుకు ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్ ధరలు దూసుకుపోతున్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేసింది. దీంతో పలు ప్రపంచ దేశాలకు చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆయిల్ ధరలపై భారత్ సహా పలు దేశాలు ఆందోళనతో ఉన్నాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆ దేశ అగ్రశ్రేణి అధికారులు మరణించడం యుద్ధాన్ని మరో మలుపు తిప్పింది అని చెప్పాలి. అటు తర్వాత అగ్రహోదగ్రమైన ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతి దాడులకు దిగింది. ఇది గల్ఫ్ దేశాలకు ఇరాన్ మధ్య తీవ్ర శత్రుత్వానికి దారితీస్తోంది. ఇక దీంతో యుద్ధ ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అటువైపు వస్తే షిప్ల పని కథం అంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఈ విధ్వంసం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ కాల పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్తో మాట్లాడుతూ ఇరాన్పై సైనిక చర్య మరో 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ట్రంప్ ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, యుద్ధం ముగియడానికి 4 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తాము ముందే అంచనా వేసినట్టు అభిప్రాయపడ్డారు. సైనిక శక్తి ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇరాన్ ఒక పెద్ద దేశం కాబట్టి ఆంక్షలు, దాడుల ప్రభావం చూపడానికి సమయం పడుతుందని ట్రంప్ విశ్లేషించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారంపై స్పందిస్తూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇరానియన్లతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూనే ప్రస్తుతం అందుకు సరైన సమయం కాదంటారు. ఇప్పటికే ఇరానియన్కు టైం ఇచ్చామని, ఆ గడువు అయిపోయిందంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడుతున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోయే వరకు అమెరికా తన దాడులను ఆపేలా కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆర్థిక పరిస్థితులపై కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాన్ వార్పై ట్రంప్ మనసులో ఏముంది? వార్ను ఎన్నాళ్ళు కొనసాగించేందుకు ప్లాన్ చేశారు? ఏమి సాధిస్తే ట్రంప్ వార్ను ఆపుతారు? ఖమేనీ ఒక్కరే అమెరికా టార్గెట్ కాదా? ఖమేనీ హతమైన యుఎస్ ఎందుకు వెనక్కు తగ్గడం లేదు? ఇరాన్ను మొత్తం స్వాధీనం చేసుకుంటుందా? ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయి? ఎవరైనా చర్చల ప్రక్రియను మొదలుపెట్టారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ టీవీ చెల్లెలో సిద్ధంగా ఉన్నారు. సుధా, మనం చూస్తున్నాం పశ్చిమాసియా అయితే అగ్నిగుండంగా మారినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. ఇటు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, యుఎస్ చేస్తున్న దాడులు అయితే పశ్చిమాసియాలో భీకరంగా మారాయని చెప్పొచ్చు. ఇటు ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ మీద. అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆర్మీ బేసులపై, ఇంకా నెక్స్ట్ అమెరికా ఎంబసీలపై కూడా దాడులు చేస్తుంది. ఆయిల్ రిఫైనరీలు, జనావాసాలను కూడా టార్గెట్ గా చేస్తూ అటు ఇరాన్ అయితే ప్రతీకార దాడులు చేస్తుంది మిసైల్స్ తో. అదేవిధంగా ఇటు అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు చేస్తుంది. మొత్తం ఓవరాల్ గా పశ్చిమాసియా కూడా మొత్తం అగ్నిగుండంగా మారిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ యుద్ధం ప్రారంభంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఇది 1 వీక్ వరకు కొనసాగుతూనే ఉంటుంది, వారం రోజులు మేము దాడులు చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా చెప్తున్న ట్రంప్ వ్యాఖ్యలు ఏంటంటే ఇది ఇంకా మరో 4 వారాల వరకు పొడిగించే అవకాశం ఉంది, ఇంకొన్ని రోజులు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ దాడులకి సంబంధించి అది అక్కడి వరకు మాత్రమే పరిమితం కావట్లేదు, ఓవరాల్ గా ప్రపంచ దేశాల మీద కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడే మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ లాహోర్ లో ఎక్కడైతే అమెరికా కాన్సులేట్ మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా మొన్న పాకిస్తాన్ లో దాడులు జరిగాయి. ఓవరాల్ గా మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఈ ఖమేనీకి సంబంధించి, ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడులకి సంబంధించి కూడా చాలా చోట్ల నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా పశ్చిమాసియా అయితే అగ్నిగుండంగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడుతున్నారు
మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మేజర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడతాం. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. భరత్ రెడ్డి గారు వినిపిస్తుందండి? I can hear you. సార్, అసలు ప్రపంచం మొత్తంగా ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కి సంబంధించి అయితే ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంది. అసలు ఈ వార్ ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ట్రంప్ చెప్తున్నట్టు 4 వారాలు ఇంకా పైబడి ఈ వార్ కొనసాగితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందండి? ఎప్పటి వరకైతే ఇరాన్ లో తమకి అనుగుణంగా తమ పాలసీస్ కి ఒత్తాసుగా ఉండే ఒక గవర్నమెంట్ ఫామ్ కాదో, ఒక లీడర్ అక్కడ స్థాపితం కారో, అప్పటి వరకు అమెరికా ఈ దాడులని కొనసాగిస్తూనే ఉందండి. ఎందుకంటే అమెరికాకి కావాల్సింది పీస్ కానీ, స్టెబిలిటీ కానీ, డెమోక్రసీ కానీ ఇవన్నీ ఏవి కాదు. అమెరికాకి కావాల్సింది కేవలం ఇరాన్ లో ప్రొడ్యూస్ అయ్యే చమురు మాత్రమే. ఆ చమురును కంట్రోల్ చేయాలంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఒక లీడరు వాళ్ళకి ఇరాన్ లో ఇవాళ వాళ్ళు స్థాపించగలగాలి. సో ఖమైనీని హతమార్చడం ఈజ్ బేసికలీ ఒక బల్బ్ తీయడం లాగా. సో రూమ్ లో బల్బ్ తీసేశారు కానీ బల్బ్ పెట్టలేకపోతున్నారు. ఆ బల్బ్ పెట్టే వరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయండి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మన్నేం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు కూడా అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కూడా కనిపిస్తూనే ఉంది. అసలు ఈ వార్ కి సంబంధించి ట్రంప్ ఇంకా ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తామనే చెబుతూ ఉన్నారు. ఈ యుద్ధం కంటిన్యూ అయితే ఇటు ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్ల బట్టి కొనసాగుతూనే ఉంది. దాని ఇంపాక్ట్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ యుద్ధం కూడా కంటిన్యూ అయితే నెలల తరబడి ఏ విధంగా ఉండబోతుందండి? ఉక్రెయిన్ లేదా రష్యా యుద్ధం మాదిరి ఇది కొనసాగేటువంటి అవకాశం లేదు. ఆ సమస్య వేరు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు. ఎందుకంటే అవి రెండు పక్క దేశాలు, ఉమ్మడి సరిహద్దు కలిగినటువంటి దేశాలు. ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా ఈ వివాదానికి వస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది అమెరికా. అదేవిధంగా దానికి ఇరాన్కి ప్రత్యక్షమైనటువంటి సరిహద్దు ఇజ్రాయెల్కి కూడా లేదు. అందువల్ల ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుంది, ఎలా సాగుతుంది, ఏమిటి అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఎవరు ఊహించి చెప్పలేరు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ హత్య తర్వాత వెనక్కి తగ్గుతారేమో. ఎందుకంటే ఖమేనీని హత్య చేయటం లేకపోతే అతని పాలనని తొలగించడం మా లక్ష్యం అని చెప్పాడు కనుక అనుకున్నారు చాలా మంది. కానీ అమెరికా లక్ష్యం అది కాదు. ఖమేనీని అంతం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని, పాలకుల్ని, ప్రభుత్వాన్ని మార్చడంతో పాటు మొత్తం ఇరాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం అనేటువంటిది అమెరికా అసలైనటువంటి లక్ష్యం. ఎందుకు అంటే గతంలో లిబియాని మనం ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ గడాఫీని అంతం చేయడంతో పాటు మొత్తం లిబియాలో ఉన్నటువంటి చమురు సంపదలన్నింటినీ కూడా అమెరికా ఇతర పశ్చిమ దేశాలు పంచుకున్నటువంటి తీరుని మనం చూసాము. అందువలన ఈ పశ్చిమాసియాలో కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి ఇరాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం, తమ తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసే లక్ష్యంగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం 4-5 వారాలైనా మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. మరి ఆ 4-5 వారాల్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సిందే. ఓకే, భరత్ రెడ్డి గారు, ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చైనా అయితే ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని మేము కాపాడుతామంటూ కూడా చైనా ఇరాన్ సపోర్ట్ చేస్తూ గలమెత్తిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు రష్యా అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు చైనా చేసిన ఈ ప్రకటన తర్వాత రష్యా కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇరాన్ యుద్ధానికి నెక్స్ట్ ఏ విధంగా యుద్ధం కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందండి? ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, లైక్ యుఎస్ ప్లాన్ ప్రకారం ఏ రోజైతే ఖమేనీని వాళ్ళు తీసేస్తారో, తీసాక కొద్ది రోజుల్లోనే వాళ్ళకి వాళ్ళ అనుకూలమైన ఒక గవర్నమెంట్
స్థాపించడం జరగచ్చేమో అన్న ఒక ఆశ యుఎస్ ప్లాన్ లో ఉండే. కానీ ఇప్పుడు ఐఆర్జిసి అనే సంస్థ ఏదైతే ఇరాన్ లో ఉందో, ఏదైతే పవర్ ని ఇప్పుడు పరిరక్షించుకుంటోందో ఇరాన్ లో, వాళ్ళ ప్రతిఘటన చాలా గట్టిగా ఉంది అండ్ చాలా ఏసిమెట్రికల్ గా ఉంది. అంటే వాళ్ళు అమెరికా యుద్ధ నౌకల మీదే కాకుండా, ఇజ్రాయెల్ మీదే కాకుండా, మిడిల్ ఈస్ట్ లో ఏవైతే చమురు సప్లై చేసే దేశాలు ఉన్నాయో, ఇరాక్ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్, ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ దేశాల మీద క్షిపణులతో దాడి చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది అమెరికా ఇరాన్ మధ్యలో లాగా సమస్యగా ఉండిపోతే ఇరాన్ కి సపోర్ట్ గా వచ్చే దేశాలు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా లేవు. కానీ ఒకవేళ ఇరాన్ మిడిల్ ఈస్ట్ ని ఇన్వాల్వ్ చేస్తే ఆయిల్ సప్లై ఆగిపోతుంది. కాబట్టి మిగతా దేశాలన్నీ కూడా గట్టిగా బయటకు వచ్చి వ్యాఖ్యలు ఇవ్వడం మొదలు పెడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఖతర్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ నేషన్, స్టాప్డ్ గ్యాస్ ప్రొడక్షన్. గ్యాస్ ప్రొడక్షన్ ఆపగానే గంటలో గ్యాస్ ధరలు 40% పెరిగాయి. 40% పెరిగితే యూరోప్ ఆగిపోతుంది. ఇండియా కూడా 85% to 90% మన వంటింట్లో ఉన్న గ్యాస్ ఖతర్ నుంచి వస్తుంది. ఖతర్ నుంచి మన సప్లై ఆగిపోతే ఇండియా కూడా ఆగిపోతుంది. సో అలాంటప్పుడు తప్పకుండా భారత్ కానీ, చైనా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఈ దేశాలన్నీ వచ్చి ఇక ఈ కాన్ఫ్లిక్ట్ ని అంతం చేయండి, లేక అంతం చేయించడానికి ఎలాగైతే ఎవరితో నెగోసియేషన్ చేయాలో ఆ నెగోసియేషన్స్ మొదలు పెడతాయి. సో బేసికలీ ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, నాకు గ్లోబల్ సపోర్ట్ కావాలంటే నేను ఈ చమురుని కొంచెం సప్లైని ఆపాల్సిందే. సో దేర్ఫోర్ టైం గడిచిన కొద్దీ అమెరికా మీద ప్రెషర్ పెరగడం మొదలవుతుందండి. అండ్ అమెరికా ఆల్సో విల్ నీడ్ ఆఫ్ ర్యాంప్ స్ట్రాటజీ. అంటే యుద్ధం మొదలు పెట్టారు, కానీ యుద్ధం ఆపడం ఎలా అనేది కూడా, అంటే ఏ నరేటివ్ తో ఆపాలి అనేది కూడా అమెరికా ఆలోచించాలి ఇప్పుడు. సో దాట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఐ డోంట్ సీ దిస్ వార్ టు బి ప్రొలాంగింగ్ ఫర్ టూ లాంగ్. ఎందుకంటే చాలా కీలకమైన స్థలం ఇది, మొత్తం యావత్ ప్రపంచం నడవడానికి, ఇండస్ట్రీ నడవడానికి, రోజు బతుకులు నడవడానికి. సో ఈ ఏరియాలో ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ అంటే రీజనల్ లెవెల్ ఉండే అవకాశం చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు పక్కన ట్రంప్ ఇరాన్ తో చర్చలకి సిద్ధం అంటుంది, అదే విధంగా కానీ సరైన సమయం ఇది కాదని కూడా చెప్తుంది. ఇప్పుడు ఇంకా ఈ యుద్ధానికి సంబంధించి ఇంకో 4 వారాలు పొడిగే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉంది. అసలు మొత్తం చేస్తున్న ఈ ట్రంప్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? యుద్ధం ఇప్పుడు అప్పుడే క్లోజ్ అయ్యే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా. అంటే ట్రంపే అన్నాక మనం ఏమంటాం అంతకంటే? ఎందుకంటే ట్రంపే శత్రువుని అంచనా వేసి, శత్రువు బలాన్ని అంచనా వేసి ఇంకొక 2-3 వారాలు మినిమం జరుగుతుంది యుద్ధం అని ట్రంప్ ప్రకటించారు. కనుక దాన్ని నమ్మాల్సిందే మనం. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇంకా ఆయుధాలు అయిపోలేదు, నాయకత్వం మార్పిడి జరిగినా జరగకపోయినా వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారు. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ అమెరికా ఇజ్రాయెల్ మీదే కాకుండా ఒక 6 దేశాల మీద వాళ్ళు ఆల్రెడీ అఫెన్స్ కు పోయారు. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే ట్రంప్ అంచనా కరెక్ట్ అంటున్నాను. చాలా వరకు ఏం చేస్తాడు, శత్రువుని మైండ్ గేమ్ ఆడడానికి లేకుంటే వీక్ చేయడానికి 2-3 రోజులు అయిపోద్ది పొమ్మంటారు. జనరల్గా మనం అనుకున్నది కూడా అప్పుడు అట్లాగే అన్నమాట. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది ఏమనుకున్నారు, 3 రోజులు కాకపోతే 1 రోజులు అన్నారు. జలుబుకు దీనికి ముడిపెట్టి కూడా చాలా మంది ఉదాహరణలు చెప్పారు. జలుబు అయితే మందు వేసుకుంటే 1 రోజులు, మందు వేయకపోతే 1 రోజులు, మందు వేస్తే 7 రోజులు అన్నట్టు చెప్పారు. కానీ ఏమైంది, 4 గంటలకు కొనసాగుతుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఇది కూడా 2-3 వారాలు అని ట్రంపే మాట్లాడిందంటే ఖచ్చితంగా ఇరాన్ శక్తిని అంచనా వేసి మాట్లాడింది అనుకుంటున్నాను. అయితే దానికి తగ్గట్టుగానే ఇరాన్ కూడా దాడి చేస్తుంది కదా. సరే, అసత్యాలు చెప్తున్నారు. ఇప్పుడు నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద బాంబింగ్ చేశామని 2-3 పుకార్లు లేవదీశారు. అది కరెక్టా కాదా అనేది మనకు యుద్ధ సమయంలో తెలియదు. నిజంగా అంతేందుకు, శనివారం నాడు ఖమేనీ చనిపోయిందని చెప్పి వీళ్ళు ప్రకటిస్తుంటే కూడా ఇరాన్ ప్రకటించేదాకా మనం కూడా నమ్మలే కదా. తెల్లవారి 24 hours టైం తీసుకొని వాళ్ళు ప్రకటించారు. ఇది కూడా అంతే అంటున్నారు. ఇవాళ
వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ వాళ్ళు ఈ మధ్యనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏమనంటే మా దగ్గర ఇన్ని డ్రోన్లు ఉన్నాయి చూడండి, డ్రోన్ల ద్వారా మేము దాడులు చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పి వీడియో, డ్రోన్ ఉన్న వీడియో మొత్తం సెల్లార్లో ఉన్న డ్రోన్ వీడియోలు మొత్తం అని ప్రకటించారు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు అటుపక్క ఇటుపక్క వాళ్ళు 360 degrees తో యుద్ధం చేస్తున్నారు మొత్తం అంతా. అంటే ఒక ఇజ్రాయెల్ అమెరికా కాదు, ఇప్పుడు మాకు శత్రువులు వీళ్ళందరూ, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళందరూ మాకు శత్రువులే అని చెప్పి దాడి మొదలు పెట్టింది ఇరానే. ఇక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టలే, అమెరికా ఆ స్థావరాల నుంచి మొదలు పెట్టలే, అమెరికా మన సముద్ర తీరం నుంచి మొదలు పెట్టింది. కానీ వాళ్ళు మొదలు పెట్టక ముందే వీళ్ళు అఫెన్స్ లో వెళ్ళి కువైట్ కొట్టడం కానీ, అట్లాగే అటు బుర్జ్ ఖలీఫా చేయడం కానీ, దుబాయ్ నుంచి మొదలు పెడితే 6 దేశాల మీద దాడి చేశారు. మొదలు 3 దేశాలతో మొదలైన ఈ యుద్ధం వాళ్ళ 13 దేశాలకు విస్తరించింది అనుకుంటున్నాను నేనైతే. 1-2 దేశాలు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాయి, ఫ్రాన్స్ కానీ లేకుంటే మన యూకే కానీ మన మన బ్రిటన్ కానీ చేస్తున్నాయి కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యుద్ధం మెల్లమెల్లగా ప్రపంచ యుద్ధం అంతా పోదు కాబట్టి రీజనల్ యుద్ధంగా, ప్రాంతీయ యుద్ధంగా అయితే మారింది. ఇప్పటికైతే ఈ ప్రాంతీయ యుద్ధంలో ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి తర్వాత కానీ ఇప్పుడు అమెరికా అంచనాలు మాత్రం ఇరాన్ ను తక్కువ అంచనా వేస్తలేవని అర్థమవుతుంది. ఇరాన్ నుంచి మొత్తం లొంగిపోయేదా ఈ యుద్ధం కొనసాగించడానికి కూడా కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే శత్రువును మొత్తం చంపాలి, పామును మొత్తం చచ్చేదాకా కొట్టాలి. మొత్తం సగం కొడితే తోక మీద కొడితే లాభం లేదు కనుక ఇప్పుడు తోక మీద ఏం కొట్టలే, ఖమైనీ చంపడం తల మీద కొట్టడమే. కానీ ఇంకా పూర్తిగా చావలేదు కదా. ఖమైనీ చనిపోగానే జనరల్ గా ఎప్పుడైనా రాజు చనిపోగానే మొత్తం పరివారం అంతా లొంగిపోవడం, సైన్యం లొంగిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. 6 నెలల క్రితం నుంచి ఖమైనీ లేకుంటే ఇరాన్ ప్రభుత్వం ఖమైనీ చనిపోతే వారసులు ఎవరు, ఎట్లా చేస్తే బాగుంటుందని 3 మెన్ కమిటీ నుంచి మొదలుకొని అవన్నీ వాళ్ళ చట్టంలో ఇప్పటికి రాసుకున్న దాని ప్రకారం చేస్తున్నారు. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ 3 కమిటీ చేస్తుంది. ఆ తర్వాత అందులో కొంచెం చంపేశామని చెప్పి కూడా పుకాలు పుట్టించారు. ఇవన్నీ కూడా ఇటుపక్క అటుపక్క యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అబద్ధాలు చెప్తుంది, ఇరాన్ అబద్ధాలు చెప్తుంది, ఇజ్రాయెల్ అంతకంటే చెప్తుంది అనుకుంటున్నాను అయితే. అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఏదైతే మొదలు పెట్టిండ్రో, ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే క్రమంలో సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, సూత్రధారి నేనే, పాత్రధారి నేనే అని చెప్పి అమెరికా దిగింది. ఇది అమెరికా అధ్యక్షుడు ఆయనంతా ఆయన ఒప్పుకున్నాడు కనుక జనరల్ గా ఒప్పుకోడు. 2 రోజులు అయిపోతే 3 రోజులు అయిపోద్ది అంటాడు. కానీ కాదు 2-3 వారాలు బట్టే అవకాశం ఉందంటే మాత్రం ఇరాన్ బలంగా ఉందని శత్రువే ఒప్పుకుంటున్నాడు కనుక మనం కూడా ఒప్పుకు తీరాల్సిందే. ఓకే అండి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడుల్లో భాగంగానే ఇప్పుడు హర్మజ్ జలసంధిని క్లోజ్ చేయడం, అదేవిధంగా చమురు వాణిజ్య నౌకలకి సంబంధించి దాని మీద దాడులు చేయడం, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనర్లపై కూడా దాడులు చేస్తుంది. ఇదంతా కూడా ఆయిల్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం అయితే ఏర్పడే సిచ్యువేషన్ ఉంది. ఇంకా 4 వారాల పాటు కానీ లేదంటే ఆ పైబడి కానీ ఈ యుద్ధం కంటిన్యూ అయితే ఈ ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఏ విధంగా తట్టుకోగలవు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమంటారండి? అమెరికా లేదా చేసేటువంటి దాడుల తీవ్రత, దానికి ప్రతిఘటనగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు, హార్ముజ్ జలసంధిని ఎన్ని రోజులు ఆ విధంగా డిస్టర్బ్ చేయగలదు అనేటువంటి అంశాలను బట్టి ఈ ప్రపంచ సంక్షోభం అనేటువంటిది ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు కానీ లేదా ఇతర సరుకుల రవాణా కానీ చేసుకోవచ్చు. అయితే దానికి తగినటువంటి వ్యవధి కూడా ఎక్కువ తీసుకుంటుంది, రవాణా ఖర్చులు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. అందువలన ఎన్ని రోజులు అనేటువంటి దాన్ని బట్టి ఎంత మేరకు ఈ చమురు రవాణా ఆగిపోతుంది, డిజరప్షను అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతోటి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రిఫైనరీ కావచ్చు లేకపోతే ఇతరతర చమురు కేంద్రాలకు ఏమైనా నష్టం జరిగిందా, చమురు ఉత్పత్తికి ఏమైనా నష్టం జరిగిందా, ఇవన్నీ కూడా వెల్లడైన తర్వాత మాత్రమే మనం ఒక అభిప్రాయానికి రాగలం. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలన్నింటినీ కూడా పూర్తిగా కొట్టివేయలేము. అలాగని చెప్పేసి వాటిని విశ్వాసంలోకి తీసుకొని నిర్ధారణగా రావటం సరైనటువంటిది కాదు. ఓకే, భరత్ రెడ్డి గారు, ఇప్పుడు కేవలం ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు అణ్వాయుధ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవే మా టార్గెట్ అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఇజ్రాయెల్ యుఎస్ కలిపి ఇరాన్ లో ఉన్న అణ్వాయుధ కేంద్రాలని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేయడం కానీ నాశనం చేయడం కానీ సాధ్యమయ్యే అవకాశమేనంటారా? దట్ దిస్ ఈజ్ అబౌట్ ఆయిల్. ఈ యుద్ధం ఏదైతే జరుగుతోందో, ఈ అమెరికా అనే దేశం ఇరాన్ పైన ఏదైతే దాడికి ఒడిగట్టిందో, ఇది కేవలం
క్రూడ్ ఆయిల్, ఇరాన్ నుంచి సప్లై అయ్యే ఆయిల్ మీద ఆధిపత్యం సంపాదించుకోవడం మాత్రం. అమెరికాకి ఇది కొత్త కాదు. వాళ్ళు 1991లో ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ అని ఇరాక్ మీద దాడి చేశారు. దాని తర్వాత ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ 2 మళ్ళీ ఇరాక్ మీద చేశారు, లిబియా మీద చేశారు, మొన్న మీరు చూశారు వెనిజులా మీద చేశారు. సో వెనిజులాలో ఏదైతే ప్రెసిడెంట్ ని వాళ్ళు కిడ్నాప్ చేశారో, that was not because he was a drug lord. That is because again control of oil which is produced by Venezuela. So ఈ ప్రస్తుత సంక్షోభం ఏదైతే మనం చూస్తున్నామో అది కేవలం అమెరికా మొత్తం యావత్ ప్రపంచం పైన ఏదైతే చమురు నిల్వలు ఉన్నాయో, చమురు ప్రొడక్షన్ ఉందో దాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియలో ఇది ఒక భాగంగా ఇరాన్ ని కూడా తన వశంలోకి తీసుకొచ్చడానికి చేసే ప్రక్రియ. లెట్ us be very very clear about this. అమెరికా నరేటివ్ బిల్డింగ్ లో దిట్ట. ఓకే, సో ఆ భాగంగా వాళ్ళు ఆ రోజు 1991లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని సద్దాం హుసేన్ ని చంపారు. ఇవాళ అటమిక్ వెపన్స్ అని చెప్పి ఖమేనీ గారిని చంపారు. సో ఇది అమెరికాకి వెనుతో పెట్టిన విద్య అనొచ్చు. ఓకే, సో let us be very clear about that. That's one thing. Now why are we saying మనము ఇవి 4 వారాల వరకు జరిగే ప్రక్రియ, దీని తర్వాత జరగకపోవచ్చు అని ఎందుకంటున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మిలిటరీ కేపబిలిటీ. అమెరికా యొక్క మిలిటరీ కేపబిలిటీ, ఇరాన్ యొక్క మిలిటరీ కేపబిలిటీ గురించి కాదు. ఇట్స్ అబౌట్ ద స్టోరేజ్. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి లాజిస్టిక్స్ సప్లై బ్రేక్ అవుతే ఆ 7-8 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్టోరేజ్ ఫెసిలిటీ ఇది ఓన్లీ 343 మిలియన్ బ్యారల్స్. సో ఆ స్టోరేజ్ ఫిల్ అయిపోయింది అనుకోండి, మీకు చమురు ప్రొడక్షన్ ఆపాల్సి వస్తుంది. చమురు ప్రొడక్షన్ ఆపితే ప్రపంచం ఆగిపోతుంది. దేర్ ఫోర్ అమెరికా ఏం చేయాలనుకున్నా కానీ ఈ 4 వారాలే టైం ఉంది వాళ్ళ దగ్గర, దానికంటే ఎక్కువ లేదు. ఓకే భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు అయితే పూర్తిగా కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఇటు ఇరాన్ కి సంబంధించి చైనా కూడా అధికారికంగా సపోర్ట్ అయితే ప్రకటించింది. ఇప్పుడు అదేవిధంగా రష్యా కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ అన్నట్టు ఈ యుద్ధం 4 వారాలు కొనసాగుతుందా, లేదంటే ఆ పైబడి కూడా ఇంకా ఈ యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనే విషయాలు అయితే ఇంకా రాబోయే కాలంలో చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.